హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఈ రోజు రిలీజ్ అయ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 118 మూవీ రివ్యూ విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎప్పటికప్పుడు వెరైటీ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ కు మాత్రం హిట్ అనేది ఎండమావే అయింది. పటాస్ తర్వాత నందమూరి హీరో చేసిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కళ్యాణ్ రామ్ కెరీర్ పై మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. గతేడాది కూడా తమన్నాతో కలిసి నటించిన నా నువ్వేతో పాటు కాజల్తో చేసిన ఎమ్మెల్యే సినిమా చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవి గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ ఈ చిత్రకథ చాలా కొత్తగా, విభిన్నంగా ఉండడంతో వెంటనే ఓకే చేసేశారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలా కలిసి వస్తుంది? ఫ్లాప్లకు చెక్ పెట్టిందా లేదా? తన కెమెరా పనితనాన్ని చూపించిన గుహన్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడా లేదా అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం. సినిమా చూసిన నందమూరి అభిమానులు, సినీ ప్రేక్షకులు 118 కు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సినిమా చాలా బాగుందని, కళ్యాణ్ రామ్, నివేదా థామస్ నటన ఆకట్టుకుందని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లిందని చెప్తున్నారు. అలాగే శేఖర్ చంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, గుహన్ సినిమాటోగ్రఫీతో పాటు డైరెక్షన్ హైలైట్ గా నిలిచాయని, చిత్ర నిడివి కూడా సినిమాకు ప్లస్ అయిందని అంటున్నారు. ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడ్డట్లే అని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.